ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, ఈ రోజున మనం సంఖ్యాకాండంలో 11, 12 అధ్యాయాలు అధ్యయనం చేయబోతున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. దేవా, నీ వాక్యమందలి ఆశ్చర్యకరమైన సత్యాలను మాకు బయలుపరచండి. వాక్యోదక స్నానమందు మీ బిడ్డలను కడిగి శుద్ధి చేయండి. క్రైస్తవ కుటుంబాలకు ఆధ్యాత్మిక ఉజ్జీవము కలిగించండి. క్రైస్తవ సంఘాలను ఉజ్జీవపరచండి. మా దేశమును, దేశ ప్రజలను, నాయకులను, అధికారులను ఆశీర్వదించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకనుగ్రహించి సైతాను క్రియలను లయపరచుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి మహిమగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు సణుగులు మరీ ఎక్కువైపోయాయి. సణుగు అల్ప విశ్వాసానికి సూచిక. సణుగు అనాధ్యాత్మికం. మిశ్రమ జనాంగమే ఈ సణుగుకు బాధ్యులు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు దేవుడు వారి సణుగు విన్నాడు, కోపడ్డాడు. యెహోవా కోపాగ్ని వారిని దహించసాగింది. మోషే విజ్ఞాపన చేయగా ఆ అగ్ని చల్లారింది. ఆ చోటికి తబేరా అని పేరు. తబేరా అంటే మంట. వారి మధ్య ఉన్న మిశ్రిత జనం తిండి కోసం ఏడ్చారు. మన్నా వారికి మొహం మొత్తింది. మాంసం కోసం ఏడ్చి సొమ్మసిల్లిపోయారు. ఇది దేవునికి తిరిగి కోపం తెప్పించింది. ఈ మిశ్రమ జనాంగం ఆధ్యాత్మిక సాంకర్యం. వీరు అటూ ఇటూ ఊగిసలాడుతూ ఉంటారు. సగం ఈజిప్టు, సగం కానాను. అటూ అందరూ, ఇటూ పొందరు. ఈ రోజున క్రైస్తవుల్లో కూడా ఉభయభ్రష్టులున్నారు. సగం లోకం, సగం పరలోకం. ఇశ్రాయేలీయులు మిశ్రిత జనాంగంతో కలిసి శోకన్నాలు పెడుతున్నారు. ఈ సణుగు అంటువ్యాధిలాగా అంతటా వ్యాపించింది. మన్నా దేవుడు పెట్టిన ఆహారం, అది వీరికి రుచించటం లేదు. మన్నా యేసుక్రీస్తుకు సంకేతం. మన్నా క్రీస్తును బయలుపరిచే వాక్యానికి గుర్తు. కొంతమందికి వాక్యమంటే విసుగు. దేవుని వాక్యాహారాన్ని మాని ఏవేవో లోకపు చిరుతిండ్లు తింటున్నారు. ఈ ప్రజలతో మోషే విసుకెత్తిపోయాడు. మోషేకు నిరాశా నిస్పృహలు కలిగాయి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వచనంలో మోషే అన్నాడు, ఈ సమస్త ప్రజలను నేనొక్కణ్ణే మోయడం నా వల్ల కాదు. అది నేను భరించలేని భారం. నీవు నాకు ఇలా చేయదలచిన ఎడల నన్ను చంపు. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండా నన్ను చంపు. ఈ సణుగుడు గుంపుతో నా పనైపోయింది. ఎంతకంటే నేను చచ్చినా బాగుండు అనిపించిందతనికి. కొందరు దైవసేవకులు ఈ భారం నేను మొయ్యలేను అంటూ సేవను వదిలిపెట్టి పలాయనం చిత్తగించారు. వేరే ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇది మానవ సహజమైన బలహీనత. ప్రజల విమర్శలు, నిష్ఠురాలు, ఫిర్యాదులు విని నైరాశ్యానికి గురి అయ్యాడు మోషే. అతడు మన వంటి స్వభావము గల మనుష్యుడే గదా.
సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16 నుండి 24వ వచనం వరకు సారాంశం వినండి. మోషే ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మందిని తీసుకురా, వారితో నీవు ప్రత్యక్షపు గుడారం ఎదట నిలిచి ఉండు. నేను దిగివచ్చి నీతో మాట్లాడతాను. నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచుతాను. అందులో ఒక పాలు వారు నీతో కూడా భరిస్తారు. నీవు ఒక్కడివే మొయ్యాల్సిన పనిలేదు. వారు మర్నాటికి తమను తాము పరిశుద్ధపరుచుకోవాలి. ఈజిప్టు మాంసం కోసం వారేడుస్తున్నారు. మీకు మాంసం పెడతాను, తిందురుగాని. 1 రోజులు బాగా తినండి, వెక్కసమైపోయే వరకు తినండి. మీరు సణిగి ఏడ్చి మీ మధ్య ఉన్న నన్ను నిర్లక్ష్యం చేశారు. అందుకు మోషే అన్నాడు, దేవా, వీరు 6 లక్షల మంది పాదచారులు. 1 రోజులు వారికి మాంసం తినిపిస్తావా? వారికి ఎన్ని గొర్రెలైనా, ఎన్ని పశువులైనా, చేపలైనా చాలవే. ప్రియ సోదరీ సోదరులారా, ఈ సంఘటనకు వ్యాఖ్యానం 106 కీర్తన 15వ వచనం. వారు కోరిందంతా ఆయన ఇచ్చాడు, అయినా వారి ప్రాణానికి ఆయన క్షీణం కలుగచేశాడు. అయినా మోషే ఎందుకిలా మాట్లాడుతున్నాడు? తానే భారమంతా మోస్తున్నట్లు ఏమేమో మాట్లాడుతున్నాడు. మోషేను కూడా మోయగలవాడు ప్రభువు. మోషే తన చింత యావత్తూ దేవుని మీద వెయ్యాలి. దేవుడు మోషేను గురించే చింతిస్తున్నాడు గదా. మోషే అడగగానే దేవుడు 70 మంది సహాయకుల్నిచ్చాడు. ఈ 70 మంది సంఖ్య అలాగే ఉండిపోయింది. యేసు ప్రభువును శిలువకు అప్పగించింది 70 మంది సభ్యులు గల సన్హెద్రిను సభ. ఈ రోజున సంఘాలలో కమిటీలు, వ్యవస్థలు ఎక్కువై నానా అవస్థలు ప్రాప్తిస్తున్నాయి. సోదరుడా, సోదరి, దేవుడు నీవు మొయ్యలేనంత భారం నీ మీద మోపడు. మోయమన్నప్పుడు మోయటానికి శక్తి కూడా ఆయనే ప్రసాదిస్తాడు. దేవుణ్ణి అడిగేటప్పుడు ఆయన మనసెరిగి మరీ అడగండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మీ హృదయాలపై ముద్రించుకోవలసిన వచనమిది. దేనిని గురించి చింతపడకండి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మన ప్రార్థనకు దేవుని జవాబు అవును కావచ్చు, కాదు కావచ్చు. కాదు అంటే ఇంకా మంచిది. మనకు మంచిది కానిది అడిగితే ఎలాగా? మన తండ్రి మనకది ఇవ్వకపోవడమే మంచిది. కాదు కూడదు అంటే దేవుడిస్తాడు గాని దానితో నీ ప్రాణం క్షీణిస్తుంది, జాగ్రత్త. వీరి ఏడుపు సణుగు విని దేవుడు వారడిగిందే ఇచ్చాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23 నుండి 29వ వచనం వరకు యెహోవా మోషేతో అన్నాడు, నా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరుతుందో లేదో ఇప్పుడే చూస్తావు. సరే, 70 మందిని తెచ్చి మోషే వారిని గుడారము చుట్టూ నిలువబెట్టాడు. యెహోవా మేఘంలో దిగివచ్చాడు. దేవుని ఆత్మ వారి మీద నిలిచినప్పుడు మాత్రమే వారు ప్రవచించారు. శిబిరంలో నిలిచి ఉన్న 2 ఎల్దాదు, మేదాదు, వారి మీద ఆత్మ నిలిచి ఉన్నాడు. వారు బయటికి రాలేదు, శిబిరము లోపలే ఉండి ప్రవచించారు. ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ సంగతి చెప్పాడు. అప్పుడు యెహోషువ మోషేతో అన్నాడు, వారిని నిషేధించండి. అందుకు మోషే అన్నాడు, నా నిమిత్తము నీకు రోషమొచ్చిందా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. సోదరీ సోదరులారా, గమనించండి. మంది బలగం ఎక్కువ అయ్యారంటే శక్తి ఎక్కువ పరిమాణంలో వచ్చినట్లు కాదు. మోషే ఆత్మనే 70 మందికి దేవుడు పంచాడు. యెహోషువ మోషేకు ఎంతో విశ్వసనీయుడు. అయితే మోషేలో ఏ విధమైన అసూయ లేదు. ఇతరులు ప్రవచిస్తున్నారంటే మోషేకు మత్సరం బొత్తిగా లేదు. సేవా జీవితంలోకి 3 పాపాలు ప్రవేశించకుండా చూసుకోవాలి. 1 సోమరితనం,
2 అసూయ, 3 విసుకు. మోషేలో ఈ 3 మచ్చుకు కూడా కానరావు. మత్సరం, అసూయ, అది కుళ్ళు, కంపు కొడుతుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 30 నుండి 35వ వచనం వరకు మోషే, ఆ 70 మంది అందరూ శిబిరంలోకి వెళ్లారు. యెహోవా నుండి ఒక గాలి బయలుదేరింది. ఆ గాలికి సముద్రము నుండి పూరేళ్లు కొట్టుకువచ్చాయి. పాళెము చుట్టూ భూమి మీద 2 మూరల ఎత్తున పూరేళ్లు పడ్డాయి. జనులు ఆ రోజంతా పూరేళ్లను సమకూర్చుకున్నారు. ఆ మాంసం వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకున్నది. తెగులు సోకి వారందరూ చచ్చారు. వారినక్కడే పాతిపెట్టారు. ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అని పేరు వచ్చింది. అక్కడి నుండి వారు ప్రయాణమై వెళ్లి హజారోతులో దిగారు. పూరేడు పక్షులే వారికి మాంసాహారం. వారు తెగ తిన్నారు. వారి భోజన పరాక్రమం చెప్పతరం కాదు. 7 మహాపాపాలలో తిండిపోతుతనం ఒకటి. మనల్ని మనమే క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఆహారము ముందు పెట్టుకొని ప్రార్థిస్తాము. ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. దేవా, ఎంత తినమంటావు అని ఆయన్నడిగితే చెప్తాడు. అంతే తినాలి. అది దేవునికి మహిమ, మన ఆరోగ్యానికి మంచిది. మోషేలాగా ప్రతి సమస్యను ప్రార్థనలో దేవునితో పంచుకోవడం సరైన పద్ధతి. దేవుడు ఇచ్చిన వాటి కోసం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దేవుడు ఇవ్వని వాటిని గురించి సణగకూడదు. ఇశ్రాయేలీయుల అపసవ్య ధోరణిని గుర్తించారా? ఈజిప్టు దేశంలో తాము తిన్న కొరడా దెబ్బలు మరిచిపోయారు. అక్కడి తిండిని మాత్రం జ్ఞాపకం చేసుకున్నారు. ఆధ్యాత్మిక పరిపక్వత లేనివారు దేవుని శక్తిని శంకిస్తారు. ఏ స్థితికైనా దేవుడు సర్వసమర్థుడు. మోషే క్రీస్తు యేసుకు ముందు గుర్తు. మోషేకు క్రీస్తు యేసు మనసు ఉన్నది. ఇశ్రాయేలీయులందరూ ప్రవక్తలు కావాలి అని అతని ఆకాంక్ష. మోషేకు ఎంతో విశాలమైన ఉదారబుద్ధి ఉంది. మోషేను గురించి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి క్లుప్తంగా కొన్ని ప్రశంసా వాక్యాలు చెప్పబడ్డాయి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు యేసు కూడా తనను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. అవును, యేసు మోషే కంటే శ్రేష్ఠుడు. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆహారాన్ని గురించి, తమపై పడిన భారాలను గురించి, ఆశీర్వాదాలను గురించి ఈ అధ్యాయమంతా సణుగులే. దేవునికి సణుగులు, ఫిర్యాదులు చేయవద్దు. ప్రార్థన చేయండి. ఇతరులకు దేవుని ఆశీర్వాదాలను అందించాలి గాని ఫలాని వారిని ఆశీర్వదించవద్దు అని దేవునికి చెప్పకూడదు. సరే, ఇప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోకి రండి. అభిప్రాయ భేదాలు అనాధ్యాత్మిక రోగానికి చిహ్నాలు. అహరోను, మిర్యాము ఏవేవో ఫిర్యాదులు చేస్తున్నారు. మోషే పదోన్నతిని గురించి వీరికి అసూయ కలిగింది. అయినా మోషేలో వ్యక్తిగతంగా వీరు ఎట్టి లోపము వేలుపెట్టి చూపలేకపోయారు. మోషే భార్యను గురించి అభ్యంతరం వెలిబుచ్చుతున్నారు. ఆమెను నిర్దాక్షిణ్యంగా విమర్శిస్తున్నారు. ఆమె సౌశీల్యాన్ని హత్య చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ తరువాత అహరోను పశ్చాత్తప్తుడయ్యాడు. మిర్యాము దేవుని అధికారాన్ని, మోషే అధికారాన్ని నిరసించింది, తూలనాడింది. ఆమెకు కుష్ఠురోగం ప్రాప్తించింది. ఇప్పుడు వివరాలు వినండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లాడాడు గనుక మిర్యాము, అహరోను మోషేను విమర్శించసాగారు. మోషే ఒక్కడేనా ప్రవక్త? దేవుడు అంతమాత్రం మా చేత పలికించలేడా? యెహోవా వీరి మాటలు విన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడు మోషేను, అహరోనును, మిర్యామును ప్రత్యక్షపు గుడారానికి రమ్మని ఆజ్ఞాపించాడు. ముగ్గురూ వచ్చారు. దేవుడు అహరోను, మిర్యాములతో ప్రత్యేకంగా మాట్లాడాడు.
నేను ప్రవక్తలకు దర్శనమిస్తాను, వారి ద్వారా మాట్లాడతాను. అయితే నా సేవకుడైన మోషే ప్రత్యేకమైన వ్యక్తి, నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. అతడు నా స్వరూపమును నిదానించి చూస్తుంటాడు. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడారే, మీకు భయం లేదా? దేవుని కోపం వారి మీద రగులుకుంది. ప్రత్యక్షపు గుడారము నుండి మేఘం ఎత్తబడింది. మిరియాము కుష్ఠురోగి అయింది. అహరోను ఆక్రందన చేశాడు. అయ్యో నా ప్రభువా, క్షమించు, మేము అవివేకులం. మిరియామును ఈ కుష్ఠురోగంతో ఉంచవద్దు. వెంటనే మోషే విజ్ఞాపన చేశాడు. దేవా, ఈమెను బాగు చెయ్యి. దేవుడన్నాడు, ఈమె 7 రోజులు అలా ప్రత్యేకంగా ఉండాల్సిందే. ఆ తరువాత ఆమెను చేర్చుకోండి. ఆమె శిబిరము వెలుపల కుష్ఠురోగిగా 7 రోజులుంది. ఆ తరువాత ఆమె చేర్చుకోబడింది. అంతట వారు హజారోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగారు. సోదరీ సోదరులారా, మోషేకు కూడా కుటుంబ సమస్యలున్నాయి. మోషే భార్య పౌరసత్వాన్ని బట్టి కూషీయురాలే కాని పుట్టుకను బట్టి మిద్యానీయురాలు. ఆమె పేరు సిప్పోరా. అరేబియాలో మిద్యాను ప్రాంతం కూషు దేశం. దాన్నే ఇథియోపియా అంటారు. మిద్యాను అబ్రాహాము కెతూరాలకు పుట్టినవాడే. మోషే పెళ్లాడింది ఒక విధంగా అబ్రహాము సంతతే. కూషు ప్రాంతంలో ఉంది గనక కూషీయురాలు అన్నారు. మోషే అక్కలో అక్కసు పొడసూపింది. వీడు ఇంత గొప్పవాడా? పసికందుగా ఉన్నప్పుడు జమ్ముపెట్టెలో నైలు నదీ జలాలపై తేలియాడే వీణ్ణి కనిపెట్టి కాపాడింది నేను. నేటికి గొప్ప నాయకుడయ్యాడు. పైగా కూషు మనిషిని కట్టుకున్నాడు. అహరోను ఈమెకు వంత పాట పాడాడు. సోదరీ సోదరులారా, యేసు తరువాత మోషే అంత గొప్ప సాత్వికుడు ఎవరూ లేరు. సాత్వికం బలహీనత కాదు. సాత్వికమంటే దేవునికి లోబడడం, అపవాదిని ఎదిరించడం. ప్రవక్తలందరూ ఒక ఎత్తు, మోషే ఒక ఎత్తు. దేవుడు ముఖాముఖిగా స్నేహితునితో మాట్లాడినట్లే మోషేతో మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కోసం పుట్టిస్తాను అన్నాడు దేవుడు. ఆయన యేసుక్రీస్తే. మోషే యేసుక్రీస్తుకు ముందు గుర్తు. మోషేను అనాలోచితంగా నిరాధారంగా విమర్శించినందుకు ఆమెకు కుష్ఠురోగం వచ్చింది. అది దేవుడు విధించిన శిక్ష. ఆమె కోసం మోషే విజ్ఞాపన చేయగా దేవుడామెను స్వస్థపరిచాడు. వారం రోజులకు కాని ఆమెకు స్వస్థత రాలేదు. ఆమె మూలంగా 7 రోజులు వారి ప్రయాణానికి అంతరాయం కలిగింది. మిర్యాముకు కుష్ఠురోగం వచ్చింది. మరి అహరోనుకు రాలేదే? అహరోను ప్రధాన యాజకుడు. అతనికి కుష్ఠు వస్తే అతడు యాజక సేవ చెయ్యలేడు. అందుకే దేవుడు అహరోనును మిర్యామును శిక్షించినట్లు శిక్షించలేదు. అహరోను ఈ పాపంలో మిర్యామును వెంబడించాడు. అహరోనులో అంతర్గతంగా నైతిక బలహీనత ఉంది. నిర్గమకాండం 32వ అధ్యాయంలో బంగారు లేగదూడ విగ్రహం చేయడానికి కారకుడు అహరోనే. పరమగీతం 2వ అధ్యాయం 6వ వచనం, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. పరస్పర సంబంధాలలో ఈర్ష్య ప్రళయాన్ని సృష్టిస్తుంది. సౌలురాజుకు దావీదు మీద ఎంతో అసూయ కలిగింది. అయితే సౌలును దావీదును ప్రజలు సరిపోల్చుకున్నారు. అసూయతో నిండిన వాడై దావీదును హత్య చేయడానికి పూనుకున్నాడు సౌలురాజు. చివరికి సౌలు తన రాచరికాన్ని పోగొట్టుకున్నాడు. విషాదకరంగా జీవితాన్ని ముగించాడు. మానవ సంబంధాలు ఈర్ష్యాసూయల చేత నాశనమైపోతాయి. దేవుడు తన సేవకుడైన మోషేను సమర్థించాడు, బలపరిచాడు. మిర్యామును చూడండి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ల మధ్య మనస్పర్ధలు, అసూయ కలగడం కొన్ని సందర్భాలలో సమస్యగా పరిణమించవచ్చు. మోషేకు పెళ్లైనప్పటి నుండి నా తమ్ముడు నాకు దూరమైపోయాడనే భావన
ఆడబడుచుగా ఆమెకు కలిగింది. అయితే ఆమె తిరుగుబాటును దేవుడు గద్దించాడు, శిక్షించాడు. ఇందులో మోషే సాత్వికం రుజువైంది, ధృవీకరించబడింది. మనం కూడా ఎవరినైనా విమర్శించేటప్పుడు అసలు మన ఉద్దేశ్యమేమిటో ఆత్మ పరిశీలన చేసుకోవడం ఎంతో అవసరం. విమర్శ వినాశనాత్మకం కాకూడదు. అసూయ చేత మాట్లాడి అది సద్విమర్శ అంటే సరిపోతుందా? నిన్ను నీవు హెచ్చించుకోవడానికి మరొకరిని తగ్గించడం తప్పు. మిర్యాము మంచి తలాంతులు గల మహిళ. అయితే తమ్ముడు అధికారంలో ఉంటే చూచి ఓర్వలేకపోయింది. మిర్యాము మంచి గాయని కూడా. ఇంత మంచి సేవకురాలికి అసూయ ఎలా పుట్టుకొచ్చింది? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. ఇశ్రాయేలు జాతీయ చరిత్రలో ఇదే సమస్య కొట్టవచ్చినట్లు మనకు కనిపిస్తుంది. వీరు సమస్యలను గురించి ప్రార్థించలేదు, సణిగారు. సణుగు ప్రార్థన కాదు, సణుగుకు జవాబు రాదు. సణిగి వారందరూ అరణ్యంలో రాలిపోయారు. కోరహు, దాతాను, అబీరాముల గతి ఏమైంది? భూమి నోరు తెరిచి ఈ తిరుగుబాటుదారులను మింగేసింది. సంఖ్యాకాండంలో దేవునికి ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని క్రీస్తు బొత్తిగా తొలగించాడు. ఆయనే తండ్రి వద్దకు మార్గమయ్యాడు. పరిశుద్ధత దేవుని ప్రజల ప్రత్యేక లక్షణం. దేవుని బిడ్డలారా, శోధనలు కోకొల్లలుగా మీ చుట్టూరా ఉన్నాయి. చరిత్రలో ఇశ్రాయేలు నుండి పాఠం నేర్చుకుని శోధనలను జయించండి, ప్రభువును మహిమపరచండి. అహరోను, మిర్యాములు మోషేను కాదు, దేవుణ్ణి విమర్శించిన వారయ్యారు. దేవుని నియామకాన్ని, దేవుడు నియమించిన అధికారాన్ని తృణీకరించారు. మరో మాట, ఈ అధ్యాయంలో మోషే తనను తాను సమర్థించుకోలేదు, దేవుడే మోషేను సమర్థించాడు. తీర్పు చెప్పవలసిన వాడు దేవుడు. మరణశిక్ష తరువాత అంత కఠినమైన శిక్ష కుష్ఠురోగం. మిర్యాముకు అది ప్రాప్తించింది. అహరోను, మిర్యాములు చివరికి తాము విమర్శించిన మోషేనే క్షమాపణ అడగవలసి వచ్చింది. మోషే సాత్వికుడు గనుక మిర్యాము పక్షంగా ఆమె స్వస్థత కోసం ప్రార్థించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుండి 48వ వచనం వరకు ప్రభువు కొండమీది ప్రసంగం. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి. దుర్విమర్శలు సమాజమంతటినీ బాధపెడతాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, పరునికి తీర్పు తీర్చడానికి నీవెవడవు? దేవుడే న్యాయం విధించేవాడు. ఆయనే రక్షించడానికి, నశింపచేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ సోదరీ సోదరులారా, యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనకు పిలుపునిస్తూ అన్నమాట ధ్యానించండి. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను, నా వద్ద నేర్చుకోండి. యేసు నుండి మనం సాత్వికం నేర్చుకుంటాము. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మోషే సాత్వికాన్ని దేవుడు ఎంతో ప్రశంసించాడు. మోషేకు దేవునికి మధ్య గల పరస్పర సంబంధం ఎంతో సన్నిహితమైనది. ప్రియ సోదరా, నీ సంగతేమిటి? నీపై దేవుడు నియమించిన ఆధ్యాత్మిక నాయకుల పట్ల నీ వైఖరి ఎలా ఉంది? విశ్వసనీయులైన నాయకుల పక్షాన దేవుడున్నాడు. దేవుణ్ణి వెంబడించే నాయకులను వెంబడించండి. అహరోను పశ్చాత్తాపము చెందినవాడై తన కొరకు విజ్ఞాపన చేయవలసిందని మోషేను వేడుకున్నాడు. విజ్ఞాపన ప్రార్థనలో మన హృదయము విశాలమవుతుంది. మనం అందరి కోసం, శత్రుమిత్రులందరి పక్షాన విజ్ఞాపన చేస్తాము. అహరోను, మిర్యాములు ఈ అనుభవాన్ని బట్టి దేవుడెలాంటివాడో, ఆయన మనస్సు ఎలాంటిదో మరోసారి గుణపాఠం నేర్చుకోగలిగారు. ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, నీవు రక్షించబడినావా? దైవాశీస్సులు. ఆమేన్.